తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నవ్య. మరి ఈ రోజు నేను మీ అందరి ముందుకి ప్రతిరోజు మీ అందరి ముందుకైతే ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చేసాను. అదే విధంగా ఈ రోజు మరొక క్యాస్ట్‌తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. మరి ఈ రోజు నేను తీసుకొచ్చిన క్యాస్ట్ ఏంటనుకుంటున్నారా? మరి కమ్మ అబ్బాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను. మరి దీంట్లో మన ఏపీ వాళ్ళున్నారు, తెలంగాణ వాళ్ళున్నారు. ఎవరైనా మరి కమ్మ అమ్మాయిలు అబ్బాయిల కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మాది ఇక్కడే జగద్గిరిగుట్టలోనే ఉందండి. ఇది కుక్కట్పల్లికి నియర్ బై లోనే ఉంటుంది. మరి ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీ అందరికీ అర్థమవుతుంది మేము ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చేసాము అనేది. మరి ఈ రోజు నేను మొదటగా కమ్మ అబ్బాయిలో 20 lakhs ప్యాకేజ్ ఉన్న అబ్బాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 27/1993, 5/10 ఉంటాడు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశాడు. ఈ అబ్బాయి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 20 లక్షలు అయితే సంపాదిస్తున్నారండి. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే కమ్మ క్యాష్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి తాడేపల్లిగూడెం అండి. మరి అబ్బాయి వాళ్ళు అక్కడే ఉంటారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే అటు తాడేపల్లిగూడెం సైడ్ అమ్మాయి అయినా పర్వాలేదండి, ఇటు మన హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు. అమ్మాయి బీటెక్ చేసిన అమ్మాయిని మాత్రమే వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. మరి అబ్బాయి వాళ్ళ ప్రాపర్టీ వచ్చేసి మంచిగా ఒక 10 CR వరకు ఉంటుంది. ఒక్కడే అబ్బాయి, ఆడపిల్లలు ఏం లేరు. ఈ అబ్బాయి ఒక్కడే. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే కమ్మ క్యాష్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక కమ్మ అబ్బాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 25/12/1988, ఎత్తు 5'11" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి MBA కంప్లీట్ చేశాడండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. మరి సంవత్సరానికి వచ్చేసి ఈ అబ్బాయికి 25 లక్షలు అయితే వస్తుంది. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే కమ్మ క్యాష్ లో నుంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి సత్తెనపల్లి అండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మరి ఏపీ సంబంధాలు మాత్రమే వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా కమ్మ అమ్మాయిల్లో మినిమం బీటెక్ అయినా చేస్తున్న అమ్మాయినే వీళ్ళు కోరుకుంటున్నారండి. వీళ్ళకి ప్రాపర్టీ వైజ్ గా కూడా ఒక 12 CR వరకు ఉంటుంది. ఇద్దరే అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయిలలో ఈ అబ్బాయి చిన్న అబ్బాయి. వాళ్ళ అన్నయ్యకి పెళ్ళైపోయిందండి. అన్నయ్య ప్రాపర్టీ అన్నయ్యకు ఉంది. ఈ అబ్బాయి ప్రాపర్టీ ఈ అబ్బాయికి ఉంది. అందరు సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే కమ్మ క్యాష్ లో నుంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను కమ్మ క్యాష్ లో నుంచి అయితే మరొక అబ్బాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 5/10/1996, ఎత్తు 5'8" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఎంటెక్ కంప్లీట్ చేశాడండి. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. మరి సంవత్సరానికి వచ్చేసి 26 లక్షలు అయితే సంపాదిస్తున్నారండి. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే కమ్మ క్యాష్ లో నుంచి అయితే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి జగ్గయ్యపేట అండి. అబ్బాయి మటుకు హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే అటు ఏపీ సైడ్ అమ్మాయి అయినా పర్వాలేదండి, ఇటు మన తెలంగాణ సైడ్ అమ్మాయి అయినా పర్వాలేదు, చూడడానికి బాగుండే అమ్మాయి అయితే చాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి నేను అదే విధంగా మరొక కమ్మ అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 11/9/1992, ఎత్తు 5'6" ఉంటాడు. ఎడ్యుకేషన్ MCA కంప్లీట్ చేశారండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి ఈ అబ్బాయికి 70,000 అయితే వస్తుంది. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే కమ్మ క్యాష్ లో నుంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. సో ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక కమ్మ అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 22/3/1992, 5'10" ఉంటాడండి. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశాడు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి ఈ అబ్బాయికి 80,000 అయితే వస్తుందండి. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే కమ్మ క్యాష్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారండి. ఆ అమ్మాయి ఖచ్చితంగా బీటెక్ అయితే చేసి ఉండాలనేది వీళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్. అంటే ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి. అమ్మాయి చూడడానికి బాగుంటే చాలని కోరుకుంటున్నారు. వీళ్ళు ప్రాపర్టీ వైజ్ గా కూడా 8 CR వరకు ఉంటారండి. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక కమ్మ అబ్బాయిని తీసుకొచ్చేసానండి. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి హుజూరాబాద్. కాకపోతే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 26/4/1991, ఎత్తు 5'9" ఉంటాడండి. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి CA కంప్లీట్ చేశాడు. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. నెలకు ₹1,00,000 అయితే సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే కమ్మ క్యాష్ లో నుంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారండి. మరి ఈ అబ్బాయి వాళ్ళకి ప్రాపర్టీ వైజ్ గా కూడా ఒక 11 CR వరకు ఉంటుంది. ఇద్దరు అబ్బాయిలలో ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయికి పెళ్ళైపోయిందండి. వాళ్ళు సెటిల్. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే కమ్మ క్యాష్ లో నుంచే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఎవరైనా కమ్మ క్యాష్ లో ఆడపిల్లల తల్లిదండ్రులు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే వాళ్ళందరికీ షేర్ చేసేయండి. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.